వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రిలిమ్స్ వాయిదా వేయలేం హైకోర్టు. పవన్ వల్లే కూటమి సాధ్యమైంది చంద్రబాబు. ఈ నెల 10న కలికి ట్రైలర్. జగన్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. స్వేచ్ఛను హరించడం వల్లే వచ్చిన ఫలితం ఇది చంద్రబాబు. రేపటితో ఎన్నికల కోడ్కు తెర. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు. కూటమి విజయంపై హరిరామ జోగి లేఖ. అంతరిక్షంలో 1000 రోజులు గడిపి రికార్డు సృష్టించిన మొదటి వ్యక్తి. టీ20 ప్రపంచ కప్ వేటకు సిద్ధమైన టీమిండియా నేడు ఐర్లాండ్ తో పోరు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9 జరిగే ఈ పరీక్షకు ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరో తేదీకి మార్చిన దాఖలైన పిటిషన్పై వ్యాఖ్యానించింది. కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒక తాటిపైకి వచ్చి సమష్టిగా పనిచేశారని తెలిపారు. గత 5 ఏళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కొప్పుకులాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలియదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ నెల 10వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టును ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ నెల 27న కలికి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, బుజ్జి గ్లిమ్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 5 ఏళ్లు మా కార్యకర్తలు నిద్ర లేకుండా చేశారు. అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు. కూటమికి 58.38% ఓట్లు పడ్డాయి. టీడీపీకి 45%, వైసీపీకి 39% ఓట్లు వచ్చాయి. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్చి 16 నుంచి అమల్లోకి తెచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి రేపటితో ముగియనుంది. కోడ్ వచ్చిన రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేశారు. వివిధ పార్టీల అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్స్లు తొలగించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. దీంతో జూన్ 6తో కోడ్ ముగియనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఈ భేటీ మంగళవారం పార్టీ కార్యాలయంలో కొనసాగుతుంది. ప్రజలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఇక నుంచి మరింత బాధ్యతతో కలిసి పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు పవన్ తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఈ సీట్లకే పరిమితమైంది. అయినా సరే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులందరూ భారీ మెజార్టీలతో గెలిచారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కు 60,000కు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎన్నికలకు ముందు వరుస లేఖలతో పవన్ కళ్యాణ్ అభిమానులను, జన సైనికులను కంగారు పెట్టిన కాపు నేత హరిరామ జోగయ్య మరోసారి వార్తలో నిలిచారు. రాష్ట్రంలో కూటమి విజయంపై స్పందించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన సేనానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యాధికారంలో భాగస్వామిగా ధర్మపాలన, నీతివంతమైన పాలనతో ముందుని నడిపించాలని సూచించారు. ముఖ్యంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాలన ఉండాలని హితవు పలికారు. కాగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అంతా గెలుపొందారు. రష్యాకు చెందిన వ్యోమగామి ఒలే కొనెనెంకో అనే వ్యక్తి అంతరిక్షంలో
1000 రోజులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. రష్యాలో వ్యోమగామిని కాస్మోనాట్ అంటారు. ఈ రికార్డు రష్యాకు చెందిన కాస్మోనాట్ గెర్నాడీ పడల్కా పేట ఉంది. అతను 878 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. ఒలెగ్ తన 5వ అంతరిక్ష యాత్రలో 1000 రోజులు అంతరిక్షంలో గడిపి ఆయన రికార్డును బ్రేక్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 3వ కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. కక్ష ప్రయోగశాలపై అతను చివరి అంతరిక్ష ప్రయాణం అంటే భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సెప్టెంబర్ 15, 2023 జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో భారత్ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. గ్రూప్ ఏలో భాగంగా బుధవారం ఐర్లాండ్ ను టీమిండియా ఢీకొనబోతుంది. న్యూయార్క్ లోని నాసో కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రిలిమ్స్ వాయిదా వేయలేం హైకోర్టు. పవన్ వల్లే కూటమి సాధ్యమైంది చంద్రబాబు. ఈ నెల 10న కలికి ట్రైలర్. జగన్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. స్వేచ్ఛను హరించడం వల్లే వచ్చిన ఫలితం ఇది చంద్రబాబు. రేపటితో ఎన్నికల కోడ్కు తెర. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు. కూటమి విజయంపై హరిరామ జోగి లేఖ. అంతరిక్షంలో 1000 రోజులు గడిపి రికార్డు సృష్టించిన మొదటి వ్యక్తి. T20 ప్రపంచ కప్ వేటకు సిద్ధమైన టీమిండియా నేడు ఐర్లాండ్ తో పోరు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.